కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శని వక్రగమనం అంటే ఈ వక్రగమనం మీనంలో జరిగింది. దృష్టి వచ్చేసి కుంభంలో అంటే జన్మస్థానంలో మళ్ళీ వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం తగ్గిందంతసేపు పట్టలేదు. మళ్ళీ 4 నెలలకే అయిన ప్రవేశించారు జన్మస్థానంలో. అంటే అటువంటి ఫలితాలే మళ్ళీ ఇస్తాడు. కుంభరాశి వారికి అనారోగ్యం అనేది సూచనలు మళ్ళీ కనబడుతున్నాయి. మళ్ళీ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, బాడీ పెయిన్స్ కానీ, తలనొప్పులు కానీ విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ వీళ్ళకి గురుబలం ఉంది కాబట్టి కొద్దిగా తట్టుకునే శక్తి కూడా ఇస్తాడు దేవుడు. అట్లానే ఎందుకంటే గురుబలం ఉంటుంది, పంచమీక్ష ఉంది కాబట్టి తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. అట్లానే ఏకాదశాన్ని ఈ యొక్క కుంభానికి ఏకాదశ స్థానం ధనుస్సు కాబట్టి ఈ యొక్క వీక్షణ ఏదైతే ఉందో ఆ ఏకాదశంలో ఉన్న ఈ యొక్క వీక్షణ ఉంది కాబట్టి దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అక్కడ గురు వీక్షణ కూడా ఉంది సప్తమ స్థానాన్ని కాబట్టి ఎవరో దేవం మానుష రూపైనట్టుగా ఏదో మనకు దేవుడిలాగా వచ్చావని ఆయన కాపాడుతున్నామని చెప్పి దండం పెట్టుకునే పరిస్థితికి వస్తారు ఆయన. అట్లా ఒక మనిషి వచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు దేవం మానుష రూపైనట్టుగా. అట్లానే ఈ యొక్క శని యొక్క దృష్టి వక్ర దృష్టి వల్ల సప్తమ స్థానం ఏదైతే సింహానికి వీక్షణ ఉంటుంది కాబట్టి కొద్దిగా మోసపోవటము పోకండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిపోతే ఏదో ఇవాళ లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు అంటారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టంగానే రావు, ఏదైనా టైం పడుతుంది లాంగ్ టర్మ్ లాగా పెట్టండి. కానీ మోసగించే లక్షణాలు ఉన్నాయా, జెన్యూన్ పర్సన్ చూసుకోండి, తద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అంతేగాని మోసగించే తత్వం ఉండే వారి దగ్గరికి వెళ్ళి పెట్టేసేసేసి అయ్యో మోసపోయినా అనుకోకుండా జెన్యూనిటీ ఉందా లేదా అది పరిశీలన చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. కుటుంబంలో కూడా కొంతవరకు ఇబ్బందులు పాలైనా కూడా బయటపడతాడు. ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి శని వీక్షణ ఉంది కాబట్టి కొత్త గొప్ప గురు వీక్షణ ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడతాడు. సరే కష్టపడుతున్నాడులే మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కుటుంబంలో వాళ్ళు కూడా అనుకుంటుంటారు. ఆరోగ్యపరంగా కొద్ది ఇబ్బందులు ఉంటాయి. తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ముఖ్యంగా గ్రామదేవత గుడికి వెళ్ళటం, అలానే వీళ్ళు నవగ్రహ హోమం లాంటివి చేసుకోవటం, శనికి నువ్వులు దానం ఇవ్వటం ప్రతి శనివారం రోజున, తర్వాత నల్లు నువ్వులతో దీపారాధన ఒక నల్ల బట్టలు కట్టేసేసి దీపారాధన చేయటం, అవకాశం ఉంటే జమ్మి చెట్టు కింద కూర్చొని దుర్గా సప్తశతి కానీ దుర్గా ఆపదధారక స్తోత్రం కానీ కాలభైరవ అష్టకం చదువుకొని దానికి ప్రదక్షిణ చేయటం జమ్మి చెట్టుకి, లేకపోతే ఇక్కడ జమ్మి చెట్టు నాటడం చేస్తే మంచిది.